వెల్కమ్ హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనము పెరవలిలో ఉండే శ్రీరంగనాథ స్వామి దేవస్థానం చూద్దాము. ఇక్కడ మనకు వచ్చేసి కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవలి గ్రామంలో ఉంటుంది. పిలిస్తే పలికే దేవుడిగా మనకు ప్రసిద్ధి చెందిన దేవస్థానం శ్రీరంగనాథ స్వామి వారి దేవస్థానం అండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ పెరవలి గ్రామం మధ్యకర మండలం కర్నూలు జిల్లా. మీరు టెంపుల్ ఒక ప్రాముఖ్యత తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ మొత్తం కూడా చదువుకోండి. ముందుగా స్వామివారి ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళిపోదాం. మనకు 365 రోజులు ఈ క్షేత్రంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీరంగనాథ స్వామిని మనం దర్శించుకోవచ్చు. చెప్పాలంటే ప్రతి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు కదా, అప్పుడు మాత్రమే మనకు ఉత్తర ద్వారం ద్వారా శ్రీరంగనాథ స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. కానీ ఈ క్షేత్రంలో పెరవలి గ్రామంలో మనకు శ్రీరంగనాథ స్వామి వారిని మనము 365 రోజులు మనము ఉత్తర ద్వారం ద్వారా శ్రీరంగనాథ స్వామిని దర్శించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న మనకు స్తంభాలు, ధ్వజ స్తంభాలు అంటారు కదా, సో అవి రెండు చూస్తున్నాము. ఇక్కడ కనిపించే ఈ గోపురం వచ్చేసి మనకు తూర్పు వైపు ఉంటుంది, కొత్తగా నిర్మిస్తున్నారు అన్నమాట. ఈ క్షేత్రానికి వచ్చేసి మనకు రెండే గోపురాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు ఉత్తరాలు ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి పడమటి వైపు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ కనిపించేది మనకు పడమటి వైపు ఉండే గోపురం అనేది మనకు ఇక్కడ కనిపిస్తున్నది స్వామివారి గోపురం. అది మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న గోపురం వచ్చేసి, ఈ గోపురం వచ్చేసి మనకు స్వామివారికి ఉత్తర గోపురంగా చెప్పబడుతుంది. మనకు ఇక్కడి నుంచే స్వామివారిని నిత్యము దర్శించుకుంటాం అనమాట. ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళే శైవ క్షేత్రాల్లో ఇది ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రము శ్రీరంగనాథ స్వామి వారి దేవస్థానం అండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు శ్రీవారి ఆలయము, మనము లోపల చూస్తున్నది. ఇక్కడ వచ్చేసి ఈ ఆలయ చరిత్ర వచ్చేసి మనకు తపస్సు చేసిన ఋషులు దర్శనార్థము శ్రీరంగనాథుని కపిల మహర్షి ఈ టెంపుల్ సాలగ్రామం రంగనాథ స్వామి ఇచ్చట ప్రసిద్ధి చెందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే విజయనగర రాజులు హరిహర రాయలు, బుక్కరాయలు క్రీస్తు శకము 1336 నుంచి 37 సంవత్సరంలో దేవాలయం నిర్మించడంతో పాటు ఆలయ నిర్వహణకు 1000 ఎకరాలు ఇస్తారనమాట. ఇక్కడ కనిపించేది స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఈ క్షేత్రానికి వచ్చేసి 1000 ఎకరాల మాన్యం ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెప్తాయి. మనకు కర్ణాటకలోని శ్రీరంగపట్టణం రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్న టిప్పు సుల్తాను దండయాత్ర చేస్తాడు ఈ టెంపుల్ పై. అప్పుడు దండయాత్ర చేయడంతో ఒకరోజు ఇక్కడికి వస్తారనమాట. మనకు పెరవలి గ్రామానికి వచ్చేసి ఆలయాన్ని ధ్వంసం చేయబోతాడు. అయితే ఆలయాన్ని ధ్వంసం చేయబోయే టిప్పు సుల్తాన్కు అక్కడి ప్రజలు అప్పట్లో ఈ స్వామివారు చాలా మహిమ గలవారు, చాలా శక్తివంతుడు అని చెప్తారంట. అయితే స్వామివారి శక్తిని పరిరక్షించేందుకు స్వామివారిని అప్పుడు ఓ శ్రీరంగనాథ అని పిలుస్తాడు టిప్పు సుల్తాన్. పిలిస్తే ఆ మేరకు శ్రీరంగనాథ స్వామి వారు ఓ అని పలుకుతారనమాట. అప్పుడు పలికిన ఆ మహిమకు మెచ్చుకొని, అంటే ఆ మహిమకు దాసుడైపోయి టిప్పు సుల్తాను తన అశ్వాన్ని, అంటే తన గుర్రాన్ని ఎంత దూరం పరిగెడితే అంత మేరకు పొలాన్ని, అంటే అంత భూమిని మనకు శ్రీరంగనాథ స్వామి వారికి రచించాడన్నమాట. ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని మీరు దర్శించుకోవాలంటే ముందుగా మీరు కర్నూలు జిల్లాలోని మధ్యకర మండలం నుంచి మీరు 11 కిలోమీటర్లు పెరవలికి వచ్చేయండి. ఈ గోపురం వచ్చేసి మనకు దక్షిణ వైపు ఉంటుంది. అలాగే మనకు స్వామివారి రాజ గోపురానికి సంబంధించిన, గర్భగుడికి సంబంధించిన విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది. అలాగే ఇక్కడ కనిపించే పల్లకి చూస్తున్నారు కదా, మనకు ప్రతి వైకుంఠ ఏకాదశి అని చెప్తారు కదా, ఆ పర్వదినాల్లో మనకు ఇక్కడ కనిపించే పల్లకితో స్వామివారిని పెరవలి గ్రామం మొత్తం కూడా ఊరేగింపుతో ఊరేగిస్తారు. చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ కనిపించే ఈ గోపురం వచ్చేసి మనకు తూర్పు వైపు ఉంటుంది. ఇది తూర్పు వైపు, ఇంకొకటి వచ్చేసి మనకు దక్షిణం వైపు నిర్మిస్తున్నారు అనమాట. నేను పెరవల్ గ్రామానికి వెళ్ళిన రోజు ఈ ఊర్లో కొత్తగా రంగనాథ స్వామి టెంపుల్ కట్టించారు. అంటే విగ్రహ ప్రతిష్టన అయిపోయింది. అయిపోయిన తర్వాత 41 రోజుకి ఈ విధంగా పూజ కార్యక్రమం చేస్తున్నారనమాట. హలో వాళ్ళు చూశారు కదా, ఇదండి మనకు పెరవల్లో ఉండే శ్రీరంగనాథ స్వామి దేవస్థానం మధ్యకర మండలం కర్నూలు జిల్లాలో ఉంటుంది. పిలిస్తే పలికే రంగనాథ స్వామి మనకు ఇక్కడ ఉంటాడు, శ్రీరంగనాథ స్వామి వారు. మీరు ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనం కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి గైస్. సో మీరు ఎంతమంది పెరవల్లో ఉండే శ్రీరంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారో మనం కామెంట్ చేయండి. మనకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 9 రోజులు కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే ఊర్లో వచ్చేసి మనకు పెరవలి గ్రామంలో పల్లకి కూడా ఊరేగింపు జరుగుతుంది. అలాగే ఈ టెంపుల్కి వచ్చేసి మనకు 1000 ఎకరాల విస్తీర్ణం గల మాన్యం ఉంది అన్నది ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా చెప్పాను అనుకుంటున్నా. నమో నారాయణ నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.